టైం వచ్చేసి 4 అయితే అవుతుంది. పిల్లల కోసం దిబ్బ రొట్టె వేద్దామని చెప్పి ఇక పప్పు రుబ్బుతున్నాను. మా చిన్నోడైతే ఇక్కడ ఉల్లిపాయలైతే ఒలుస్తూ ఉన్నాడు. మా పెద్దోడైతే చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నారు. ఏంటంటే అసలు ఆ రోజు ఏం జరిగిందంటే టైం వచ్చి 11 అవుతుంది. పెద్ద శబ్దం అయితే వచ్చింది. బయటకొచ్చి చూస్తే మా గార్డెన్‌లో ఉన్న మామిడి చెట్టు పడిపోయింది. ఏంటబ్బా పడిపోయింది, పచ్చని చెట్టు, అందుట్లోనూ ఉగాది టైం కదా! అప్పుడు ఇంక ఉగాది 4 రోజులు ఉండనంగా జరిగింది. పూత పిందె మీద ఉంది, అలా పడిపోయిందా అని చూస్తే చెట్టు మొదట్లో కాండం తొలచు పురుగు అనేసి అంటారు కదా, పురుగులు, ఇక లోపల ఎలకలు కూడా కొట్టేసినాయి అంట వేర్లు. మాకైతే పైకి ఏం కనపడలేదు. మేము ఎప్పుడు ఏంటంటే జస్ట్ ఇదిగో ఇక్కడే పడిపోయి చాలా రోజులు అయింది. ఇదిగో స్వామి ఏం చేశారంటే శుభ్రంగా పాదులు తీసి రోజు 2-3 బకెట్లు నీళ్ళు పోస్తూ ఉన్నాడు. మాకేం తెలీదు. జస్ట్ దీనికి ఏంటంటే చెదలు ఇలా ఉంటే కొంచెం చెదల మందు అలాంటిది కొట్టేసి చూస్తున్నాం కానీ ఇలా లోపల పురుగులు ఉన్నాయని పడిపోయిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం ఇలా పచ్చని చెట్టు పడిపోయింది. ఈ చెట్టు పడిపోయిన 2-3 రోజులకే పక్కింటి ఆంటీ కూడా చనిపోయింది. ఏంటో మరి మిరాకిల్‌గా ఏంటో భయమేసింది అప్పుడు.